ఇలా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 ఒక్కసారిగా రావడంతో అందరూ కంగారు పడుతున్నారు. కొత్త చట్టం వల్ల ఒక్క రాత్రిలో చాలా మార్పులు వచ్చాయి. ఉద్యోగులు, వ్యాపారస్తులు, ఇన్వెస్టర్లు, ఫ్రీలాన్సర్స్ పై అందరూ టెన్షన్ లో ఉన్నారు. ఇప్పుడు ఏం మారిందో సింపుల్ గా తెలుసుకుందాం. నా చేతికొచ్చే జీతం మారుతుందా? మారవచ్చు. కొన్ని ముఖ్యమైన మార్పులు గమనిద్దాం. ఇక రమేష్ అనే చిన్న వ్యాపారస్తుడు. అతను ప్రిజంప్టివ్ ట్యాక్స్ లిమిట్స్, క్యాష్ రూల్స్, ఆడిట్ లిమిట్స్ మారాయనే వార్త విన్నాడు. వెంటనే ఆయన తన సీఏకి ఫోన్ చేశాడు. అన్నీ మార్చేశారనుకోవద్దు. కొన్ని లిమిట్స్ పెరిగాయి, కొన్ని రూల్స్ కఠినమయ్యాయి. క్యాష్ డిపాజిట్స్, విత్డ్రాల్స్ ఎక్కువైతే వెంటనే రిపోర్ట్ అవుతాయి. కొత్త చట్టంలో సాలరీడ్ ఎంప్లాయీస్ కోసం కొత్త స్లాబ్స్ పెట్టారు. కొన్ని డిడక్షన్స్ తీసేశారు, కొన్ని కొత్తగా ఇచ్చారు. అందుకే చాలా మంది టెన్షన్ పడుతున్నారు. Oh no, another tax update. This TDS section is so confusing for freelancers like me. What am I supposed to do now? స్కూల్ ఫీజ్, హోమ్ లోన్, ఏటీసీ డిడక్షన్స్ లో ఏం మారిందో లేదో తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నమస్కారం, నేను మీ సుశాంత్. ఈరోజు మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025 గురించి మాట్లాడుకుంటాం. మరి రాబోయే వీడియోల్లో ప్రతి రూల్ను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.